నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ప్లీజ్ కమ్ ప్లీజ్. మేడం, మీ కొత్త పిఏ సెలెక్ట్ అయిపోయారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేయచ్చు. వండర్ఫుల్ గర్ల్. హాయ్, యు గుడ్ నేమ్? స్వీట్ నేమ్ మ్యామ్. సాంప్రదాయని. పేర్లు ఎంత అనిపిస్తే కుదించి షార్ట్గా సంపు అని పిలుచుకోవచ్చు. తన పేరు అడిగితే నువ్వు సమాధానం చెప్తావేంట్రా? మాట సాయం సార్. నేను చెప్పినంత మాత్రాన తన పేరు మారిపోదుగా. విషయం మాకు చెప్తున్నా దృష్టి మొత్తం అక్కడే ఉందేంట్రా? మనవి పాత మొహాలు సార్, తనది కొత్త మొహం కదా, దృష్టి పెట్టాలి సార్. అన్నట్టు మీ అందరికి దిష్టి తగలకూడదని ఆ దేవుడి దిష్టి చుక్కల పుట్టుమచ్చ పెట్టి పంపించాడు. చాలా బాగుంది. ఏం జరుగుతుందిరా ఇక్కడ? పరిచయ కార్యక్రమాలు సార్. ఇది పరిచయ కార్యక్రమంలా లేదు, మరి పులిహోర కార్యక్రమంలా ఉంది. ఏదో అన్నారు, అర్థం కాలేదు. తర్వాత అడిగి తెలుసుకుంటారులేండి. అన్నట్టు ఈయనే మన బాస్ నందు గారు. నమస్కారం సార్. నమస్తే. మీ వర్క్ ఏంటో మేడంని అడిగి తెలుసుకొని ఫాలో చేసుకోండి. నేనున్నాను కదా సార్. మొత్తం వివరంగా చెప్పి దగ్గరుండి ఫాలో చేస్తాను. నువ్వు ఫాలో చేయడం ఏంట్రా? న్యూ అపాయింట్మెంట్ కదా సార్, దగ్గరుండి అన్ని విషయాలు నేర్పించాలి. అప్పుడే మేడం గారికి ఏ ఇబ్బంది ఉండదు. అవన్నీ వాళ్ళ మేడం చూసుకుంటారు కానీ మనం మన పని చేద్దాం. మీరు మేడంని ఫాలో చేయండి. వెళ్ళండి. పదండి పదండి. దగ్గరుండి వర్క్ స్టార్ట్ చేయిస్తాను. అరే, నీకు ఇక్కడ పనులున్నాయి. సార్, మధు మేడం తన పిఏ బాధ్యతని నాకు అప్పగించారు. ఏ పని చేసినా పూర్తిగా చేయాలి, సగం సగం చేయకూడదని మీరే అంటారు. తనకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అగ్రిమెంట్ సైన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయించి వస్తాను. మీరు పదండి. మేడం, మీరు నిదానంగా రండి, తొందర లేదు. రే రూదర్, వర్క్ ఈజ్ వర్షిప్ సార్. ఇట్స్ ఎ వర్షిప్ టైం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఐఎమ్ ఎ సిన్సియర్ వర్కర్. చూసావా వాడి వేషాలు? వాడు తేడాగా ఉన్నాడు. నీ పియని జాగ్రత్తగా ఉండమను. మీరు ఊరుకోండి. అస్తమానం మా అన్నయ్య మీద దుమ్మెత్తి పోస్తుంటారు. ఏంటి? వాడి మీద దుమ్మెత్తి పోస్తున్నానా? వాడు దుష్టుడు. నీకు అర్థం కావడం లేదు. ఛీ, అలా మాట్లాడకండి. మా అన్నయ్య జెంటిల్ మ్యాన్. వాడు జెంటిల్ మ్యాన్ కాదు, మెంటల్ మ్యాన్. మీకున్నంత తిక్కేం లేదులేండి మా అన్నయ్యకి. నాకు తిక్క. కళ్ళ ముందు వాడి వేషాల్ని చూస్తూనే ఉన్నావు కదా. వేషాలు కావవి, సిన్సియారిటీ. నాకే ఇబ్బంది కలగకూడదని కొత్త పిఏని దగ్గరుండి గైడ్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. వాడు పులిహార వేషాలన్నీ వేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదా? కళ్ళు పోతాయి, లెంపలేసుకోండి. అమాయకుడైన మా అన్నయ్యని పట్టుకొని అన్ని మాటలు అంటారా? అన్నయ్యకి మనుషులంటే అభిమానం. అందరితో ఇలానే కలివిడిగా ఉంటారు. నీకు అర్థం కావట్లేదే మట్టి బుర్ర. వాడి దృష్టి నువ్వు గమనించలేదు. మా అన్నయ్య దృష్టి బానే ఉంది, మీ దృష్టి సరిలేదు. అన్నయ్యని ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ముందు మీరు అన్నయ్యని చూసే దృష్టిని మార్చుకోండి. ఓసి నీ అన్నయ్య ప్రేమ బంగారం గాను. ఆ వెధవని వెనకేసుకొస్తూ కట్టుకున్న మొగుణ్ణి ఇష్టానికని వెళ్తున్నావా? ఆ రూదర్గా రాణి చచ్చడి వాడ. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో కానీ కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగా పెంచలేకపోయావు. అక్కడ వాడు, ఇక్కడ నువ్వు లోపల ఇలా కుమిలిపోతుంటే ఎలా దేవకి? నేను వాడి కోసం టిఫిన్ చేసుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళాను. వాడు కోపంతో దాన్ని విసిరి కొట్టేశాడు. నిన్నటి నుంచి వాడు ఏమీ తినలేదు దేవకి. ఇది చాలదని నీ మొగుడు అదే టైంకి వచ్చి నానా మాటలు అని వెళ్ళాడు. దాంతో వాడు మరింత కుంగిపోయాడు. ఆయన నా పెంపకాన్ని కూడా తప్పు పడుతున్నాడు కదమ్మా. నందు నా చెప్పు చేతల్లో ఉండేలా పెంచాను, కానీ వాడు నా చేయి దాటిపోడు. బానే ఉన్నాడు. నా కొడుకు సుధీర్ ఏ తప్పు చేయలేదని నాకు తెలిసినా
అది చెప్పలేక వాణ్ణి వీళ్ళు దూషిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నాను. మన పరిస్థితులు అలాగే ఏడ్చేయలే. కక్కలేక మింగలేక చస్తున్నాం. ఎవడి కోసమైతే పన్నాగం పన్నామో ఆ ఎదవే ఈ కుటుంబం కోసం త్యాగం చేసిన త్యాగశీలైపోయాడు. అదంతా అటుంచు దేవకి. ముందొచ్చి సుధీర్తో 4 ముద్దలు తినిపించు. నా మనవణ్ణి అలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వే ఎలాగోలా వాడు తినేలా చేయాలమ్మా. నేను వాడి కాళ్ళ వెళ్ళ పడ్డాను. మనిషిని చూస్తేనే చిరాకు పడుతున్నాడు. వాడి మీద ఈ నిందని భరించలేకపోతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చెప్పి వాణ్ణి సముదాయించి వాడి మనసులోని బాధని భారాన్ని తొలగించు దేవకి. వాడి మనసులో బాధ పోవాలి అంటే నేను నిజం చెప్పాలి. కుట్ర పన్ని ప్రణయ్ని ఇరికించబోతే వాడిరుక్కున్నాడని చెప్పాలి. చెప్పేయమంటావా? అయ్యయ్యో, తొందరపడి అంత పని చేయకు. నీ కొడుకు మళ్ళా కాదు, వాడి కాస్త మంచి బుద్ధులున్నాయి. వాడిని బాధ నుంచి బయటపడేయాలని నీ నిజస్వరూపం బయట పెట్టావనుకో, వాడు పూర్తిగా నిన్ను ద్వేషిస్తాడు. ఇన్నేళ్ల నీ పన్నాగవం, ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ నీ వారసుడైన సుధీర్ కోసమే కదా. నిజం చెప్తే నీ కళ చెదిరిపోతుంది. అందరూ ద్వేషించి దూషించి నిన్ను బయటికి గెంటేస్తారు. అప్పుడు మనకి చావే శరణ్యం. ఆవేశపడి ఆ పని మాత్రం చేయకు. నా బిడ్డని ఓదార్చి ఒక ముద్ద తినిపించలేని నా బతుకు ఒక బతుకా? నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. ఇదంతా రాక్షసి మధు వల్లే. దాన్ని నందు జీవితం నుండి తప్పించే ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టి తేలు కుట్టిన దొంగలా పడున్నాను. ఆ మధు మీద నేను నెగ్గి తీరాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటే మధు, పనిలో పడి బిజీగా ఉంటావనుకున్నాను. భోంచేశావా? లేదే, చెయ్యాలి. బాగా హుషారుగా ఉన్నట్టున్నావు. పెద్ద మనవరాలు ఇంటికొచ్చేసరికి మీకు పండగొచ్చినట్టుంది. రకరకాల వంటలు చేసి ఇందుకి తినిపించాలని తాపత్రయపడిపోతున్నావు. ఏదో తాపత్రయపడి వండి పెట్టడమే కాని అది సంతోషంగా ఉంటేనే కదే తినడానికి. అదేంటి, నేను వచ్చేటప్పుడు అన్నీ తనకి చెప్పొచ్చాను. నాన్నని చూసుకుంటూ ఇంట్లో సంతోషంగా ఉండట్లేదా? ఉండొచ్చు కదా అని నువ్వంటున్నావు కాని ఉండే పరిస్థితి ఇక్కడెక్కడుందే? మళ్ళీ ఏమైంది? కొత్తగా అవడానికి ఏముంది? ఇంత విచిత్రమైన కొడుకుని ఎలా కన్నానో నాకే అర్థం కావడం లేదు. నాన్న అక్కనేమన్నా అన్నారా? కోపంలో ఒక మాట అనేసినా బాగుండేది. కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కన్నెత్తి కూడా దాన్ని చూడడం లేదు. దాన్ని మాత్రమే కాదే, వాళ్ళ అత్తగారు వాళ్ళని, ఇందూ భర్తని ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు. అంటే అంటనట్టే ఉంటున్నాడు. ఏమిటో వీడి పద్ధతులు నాకే చిరాకేస్తుందే వీణ్ణి చూస్తుంటే. అలా అనకే. నాన్నకి అక్కంటే ప్రాణం. నీకు తెలుసు కదా అక్కని ఎలా చూసుకునేవారు. ఎంత కాదనుకున్నా అక్క పెళ్లిలో చేసిన విషయమే నాన్నకి పదే పదే గుర్తొస్తున్నట్టుంది. దాంతో ఆ గాయం పచ్చిగానే ఉంటుంది తప్ప మానడం లేదు. మనమే అర్థం చేసుకొని సర్ది చెప్పాలి. చెప్పి చెప్పి నాకే విసుగొచ్చేసిందే. ఇక నాకు ఓపిక లేదమ్మా. భోజనాల వేళ అయింది. కనీసం వాళ్లతో పాటు కూర్చుని భోంచేస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇలా చేస్తే వాళ్ళని అవమానించడానికే పిలిచినట్టుంటుంది కదా. దాయి 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 ఏం దాచాలి? దాయి దాయి అంటే దాచడం కాదు, సాంప్రదాయాన్ని షార్ట్గా దాయి అంటున్నాను. అమ్మ నా కొట్టిగా దాయి దాయని నా సంపునే దోచేయాలని చూస్తావా? చెప్తాని సంగతి. నువ్వు ఎక్కడుంటావు దాయి? మా ఇంట్లోనే. జోక్ బాగుంది. నా ఉద్దేశం మీ ఇల్లు ఎక్కడుంది అని. కావేరీ నగర్. అవునా? నిజమా? నేను మా ఇంటికి అదే రూట్లో వెళ్ళాలి. మనం రోజు కలిసి వెళ్దామే? మీరెందుకు ఇందాకటి నుంచి అలా మెలికలు తిరుగుతున్నారు? మనోడికి కడుపులో ఏలికల పాములున్నాయిలే. తిన్నగా నిలబడలేడు, సరిగ్గా కూర్చోలేడు. మొన్న కూడా తుమ్మితే ముక్కు నుంచి 3 పాములు ఊడిపడ్డాయి. ఛీ, యక్. యాకే
అందుకే దూరంగా నిలబడు, లేకపోతే నీ మీద కూడా 2 పాములు పడతాయి. దాయ్ రూథర్. నా పేరు తనకు తెలుసులే. మీ ఇల్లెక్కడ? కావేరి నగర్ కదా. పదండి, నేను డ్రాప్ చేస్తాను. లేదు, దాయ్ నాతోనే వస్తుంది. నేనే మొదట కలిసి వెళ్దామన్నాను. నేను డ్రాప్ చేస్తాను. నీ దగ్గర బైక్ ఉందా? కారుందా? నువ్వే నటరాజ్ సర్వీస్ గాడివి. మేమిద్దరం కలిసి షేర్ ఆటోలో వెళ్తాం, షేర్ చేసుకుంటాం. ఏంటి షేర్ చేసుకుంటావా? షేవ్ చేసుకోవడానికి బ్లేడ్కు డబ్బులు లేవు. ఆఫీసులో కప్పు టీ ఇచ్చి టిప్ పడుకునే తప్పు టమారగాడివి. ఎలా షేర్ చేస్తావు? అంటే అది సంపు, నువ్వురా, నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి, మీకెందుకు శ్రమ? అయినా మా అమ్మ పరాయి పురుషులతో అలా వెళ్ళకూడదని చెప్పి. ఐఎమ్ నాట్ పరాయి పురుష్, ఐఎమ్ యువర్ పురుష్. ఐ మీన్ ఆఫీస్ పురుష్. మనం పీయలం, ఒకే జాతి, ఒకే యూనియన్. మనం మింగిలైపోవాలి. ఇలాంటి ఎంగిలి పురుషులతో పని లేదు. కమ్ లెట్స్ గో. నా బైక్ లో డ్రాప్ చేస్తాను. నో, మనం షేర్ ఆటోలోనే వెళ్దాం. మేడం వాళ్ళు వస్తున్నారు. చూడు, అన్నయ్య అన్నయ్య అని వాడేదో పెద్ద పురుషోత్తముడైనట్టు వెనకేసుకొచ్చేస్తావు. వాడు పురుషోత్తముడు కాదు, పులిహారోత్తముడు. చాలే ఊరుకోండి. అన్నిటికీ అన్నయ్యని బ్లేమ్ చేస్తారు. ఆయన బుద్ధిగా బైక్ స్టార్ట్ చేసుకుంటున్నారు. వాడు బైక్ స్టార్ట్ చేయట్లేదు, ఆ బైక్లో నీ పిఏని పికప్ చేయాలని చూస్తున్నాడు. కావాలంటే చూడు, వాడిని పిలిచినా మనతో రాడు. పద రారా, నా కార్లో డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకు సార్ శ్రమ? నా బైక్ ఉందిగా. పెట్రోల్ ఆదా అవుతుందని వస్తావు కదా, రా వెళ్దాం. ఊరుకోండి సార్, మీరు మీ జోకులు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ ఉంటుంది ఎప్పుడు. పర్లేదు, రారా. మీరు మేడం వెళ్తున్నారు కదా సార్, మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా? అయితే రానంటావు. నో సార్, యూ ప్లీజ్ క్యారియర్. ఓకేరా, ఇదే మాట మీద నిలబడతావా? సార్, రూథర్ సార్ వీడు. మీలాంటి వాళ్ళు భూమి మీద నిలబడతారు, నేను మాట మీద నిలబడతాను సార్. బచ్చా, సాంప్రదాయని మీరుండేది ఏ ఏరియా? కావేరి నగర్ సార్. మేము ఆ రూట్లోనే వెళ్తున్నాం. కార్ ఎక్కండి, ఆన్ ద వేలో డ్రాప్ చేస్తాం. అయ్యో నో ప్రాబ్లం సార్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ప్లీజ్ గెట్ ఇన్. సార్ సార్, అల్లుడు, మీతో పాటు నేను వస్తాను. ఏయ్ ఆగవయ్యా, ఏంటి వచ్చేది? సార్ ముందు నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళకపోతే హర్ట్ అవుతారు. నేనే వెళ్తాను. ఇక్కడ ఎవరు హర్ట్ అవ్వట్లేదు రాజా, నువ్వు హ్యాపీగా నీ బైక్లో వెళ్ళిపో. లేదండి, నేను వస్తాను, లేకపోతే మీరు హర్ట్ అవుతారు. మీ బాస్ ఏం హర్ట్ అవ్వట్లేదు, నేను వెళ్తాను. నేనే వెళ్తాను. నేనే వెళ్తాను. సరే, ఆగరా. ఎక్కడికి రేకుతున్నావు? ఇందాక మాట మీద నిలబడతానన్నావు. అది ఇందాక అన్నాను సార్, ఇప్పుడు కాదు కదా. నేను కూడా వస్తాను. కారు ఎక్కితే కాళ్ళు విర్ర కొడతా. అన్నయ్య వస్తానంటున్నారు కదా. నేను వద్దు అంటున్నాను కదా. ముందు నువ్వు కారు ఎక్కు. ఎక్కు. సంపు, సంపు, సంపు. జింగి చికా జింగి చికా జింగి చికారే, జింగి చికా జింగి చికా జింగి చికారే, ఏంట్రా? ఎక్కడున్నారు సార్? మా అత్తగారింట్లో ఉన్నా. నువ్వెక్కడున్నావు? మందులో ఉన్నారు. ఇంకా పూర్తిగా చీకటి కూడా పడలేదు, అప్పుడే తాగుతున్నావా? పైగా మందేస్తూ నాకు ఫోన్ చేస్తావా? అసలు మందేస్తుంది మీకు ఫోన్ చేయడానికి. రై, నువ్వు ముందు ఫోన్ పెట్టు. ఫోన్ కట్ చేశారంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేస్తే మధు మేడంకి ఫోన్ చేస్తాను. అదే కాకపోతే మీ మామగారికి కూడా ఫోన్ చేస్తా. ఎందుకురా ఇలా మందేసి నన్ను నంజుకు తింటావు? నంజుకు తింటుంది మీరా నేనా? డే మొత్తం నన్ను డీప్ ఫ్రై చేసుకు తింటారు. అది ఇన్నాళ్ళు భరిస్తూనే వచ్చాను. నాకు పెళ్లి చేయమని బతిలాడుతున్నా కూడా చేయను. నీకు పెళ్లి జరగదు అని టార్చర్ చేసేవారు, అది కూడా భరిస్తూ వచ్చాను. కానీ ఇవాళ చేశారే ఒక దారుణం.
దాన్ని మాత్రం మర్చిపోలేను. అంత దారుణం నేనేం చేశానురా? నేనేదో పులిహోర కలుపుకొని పెళ్లి చేసుకుని అందరికి పప్పన్న పెడదామనుకుని ట్రై చేస్తుంటే నా పులిహోరలో మట్టి పోస్తారా? నీ పులిహారలో నేను మట్టిపోయడం ఏంట్రా? అంత నడవద్దు. నేను సంపూర్ణ నా బైక్ మీద ఎక్కించుకుని వెళ్దామని ప్రిపేర్ చేస్తుంటే అడ్డుపడింది మీరు కాదు. సంపు ఎవర్రా? సాంప్రదాయని నేను పెట్టుకున్న ముద్దు ఓహో, అప్పుడే ముద్దు పేరు కూడా పెట్టేశావా? ఏదో ముద్దు పెట్టినట్టు అంత కొల్లుకుంటూ అడుగుతారేంటి సార్? ముద్దు పేరే కదా పెట్టుకున్నా. అంతకంటే నా జీవితానికి వేరే ముద్దు ముచ్చట్లు ఏమేడ్చే కనుక ఏదో నా జీవితంలో ఆఖరి బస్సు వచ్చింది. వరగట్టి ఫుట్బొట్టిన ప్రయాణం చేసి గమ్యం చేరుకోవాలనుకుంటే ఆ ఆఖరి బస్ని మీరు కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు. ఇదేమైనా న్యాయంగా ఉందా? రేయ్, నీ కథలన్నీ నాకేం తెలుసురా? పాపం మధు పియే కదా అని కారెక్కించుకున్నా. చాలేండి సార్ మీ కథలు. పని కట్టుకుని నన్ను నేల నాకించేసి నాకు తెలియదు అని నాతోనే అంటున్నారు. మీది గుండె బండ. మొర పెట్టుకుంటే బండలైనా కరుగుతాయేమో కానీ మీరు కరగరు. రేయ్, ముందు నువ్వు ఫోన్ పెట్టు. కాల్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చెప్తున్నాను. ఏంట్రా నన్నే బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, ఏదో మధు మేడం మోహన్ చూసి వదిలేస్తున్నాను కానీ లేకపోతే బాంబులు పెట్టి పేల్చేసావని. రేయ్, ఓవర్గా మాట్లాడుతున్నావు. అసలు నీ పెళ్ళి ఎలా అవుతుందో చూస్తా. ఛాలెంజా? ఛాలెంజ్ రా. గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకపోతే క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. వచ్చే నెల ఇదే డేట్ నేను సబ్బుతో డేట్లో ఉంటాను. లేకపోతే అదే డేట్ ని నా సమాధి మీద డేట్లో వేసుకోండి. హలో, సారీ లేచేసినట్టున్నా. అదేం లేదు, బయలుదేరదాం. నానా వెళ్ళొస్తా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. దీర్ఘ సుమంగళి బావ. చల్లగా ఉండమ్మా. అలివేణి, పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావక్క. ఆశీర్వాదాలు బాగానే తీసుకుంటున్నావు అక్క. ఓ 4-5 ఏళ్లలో నీకు పెళ్ళవుతుందిగా, అప్పుడు నువ్వు మారిపోతావు. ఆంటీ వెళ్ళొస్తాను. బాయ్ వదిన గారు. బాయ్ అండి. బాయ్ అండి. అక్క బాయ్. వెళ్ళొస్తాం అంకుల్. ఆంటీ బాయ్. బామ్మగారు ఉంటా. దివ్య బాయ్. మంచిది బాయ్ బావా. బాయ్ అండి. వెళ్ళొస్తా అక్క. బ్యాగ్ ఇలా ఇవ్వు. పర్లేదండి. పర్లేదు, ఇవ్వు. రా. లోపలికి పదండి. ఎరా బుద్ధుందా నీకు? వాడికో స్వీట్ తినిపించి ఏదో వాడికి తీయగా 4 మాటలు మాట్లాడి ఆ కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చేలా ప్లాన్ చేస్తే ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదంటావా? దానికి తోడు నీ భార్య ఒకటి. అమ్మా, ఉద్యోగం అంటే ఏమొస్తుంది? ఓ 15,000 20,000 వచ్చే ఉద్యోగం పడేస్తాడు. నేను బాస్ అవ్వాలనుకుంటున్నానమ్మా, బానిసను కాదు.
వ్యాపారానికి ఏదో చేస్తానంటున్నాడు కదా, అది వాడుకుందాం. కరెక్టే రోయ్, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. కొడతా, తిమ్మ తిరిగిపోయేలా కొడతా. హలో, ఏంటి ఆనకట్టకు అడ్డేసినట్టు ఇవాళ వాక్ ప్రవాహానికి అడ్డు కట్టేసినట్టున్నావు? దిగులుగా ఉంది. దేని గురించి దిగులు? ఏమిటో పుట్టింటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి దిగులుగా ఉంది. హే, దేనికి ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు, కానీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంత దిగులు? అయినా నువ్వేమైనా ఫారెన్ వెళ్తున్నావా? ఆ ఇంటి నుంచి బయలుదేరితే అరగంటలో మీ ఇంట్లో ఉంటావు. హే, ఏమైంది నీకు? ఏడుస్తావు, నవ్వుతున్నావు. అలాగే ఉంది నా పరిస్థితి. సరిగ్గా మీరన్నట్టే మా అమ్మ వాళ్ళతో అన్నా, నేనేమన్నా ఫారెన్ వెళ్తున్నానా, అక్కడ బయలుదేరితే అరగంటలో ఇక్కడ ఉంటాను అని. ఇప్పుడు మీరు అదే మాట నాకు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. మరి ఇంత మిస్ అవుతున్న దానివి ఇంకో 2 రోజులుండి రావాల్సింది. నాకు అక్కడ ఉండాలనుంది, ఇక్కడ ఉండాలనుంది. అదేదో సామెత ఉంటుందే, ఏంటది? అవ్వా కావాలి, బువ్వా కావాలి. ఓ, ఆ సామెత కూడా నువ్వే చెప్పేసుకుంటున్నావా? మరి చెప్పు, అవ్వ కావాలా, బువ్వ కావాలా? రెండూ కావాలి, కానీ కుదరదుగా. సరదాగా కొన్నాళ్ళు ఉండాలన్నా మీ నాన్నగారు ఉండరుగా. అవును, నాన్నకెప్పుడు ఇల్లే స్వర్గం, ఎక్కడా ఉండడు. కానీ ఒక్కసారి అందరినీ ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్ళాలి, ముఖ్యంగా నాన్నగారి కోసం. ఆయన లైఫ్లో ఇది పెద్దగా ఏంటి, సింపుల్గా ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. ఎంతసేపు మా చదువులు, అమ్మ అలివేని ఆరోగ్యాలు, ఇవే. వాటి కోసమే పరుగులు తీస్తూ ఉంటారు. అలివేనికి కూడా వయసైపోతుంది, నడవడానికి ఇబ్బంది పడిపోతుంది. కాస్త ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడే అందరినీ టూర్కి తీసుకెళ్లాలన్న ఆశ. శాలరీ డబ్బులు సేవ్ చేసి ఓ 2-3 నెలల్లో అయినా ట్రిప్ ప్లాన్ చేయాలి. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపించదా? నాట్ రియల్లీ. ఎందుకలా? ఏమో, మిమ్మల్ని మార్చాలి, లేకపోతే మీరు కూడా మా నాన్నగారిలా తయారయ్యేలా ఉన్నారు. నన్నెవ్వరూ అలా మార్చలేరు. నేను ఏ టైంలో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. మనసులో ఏదైనా బలంగా అనుకుంటే అలాగే ఉంటాను, మారను. మొండి మనిషి. నో, స్ట్రాంగ్ మ్యాన్. నో, యాంగ్రీ మ్యాన్. నువ్వే వసపెట్ట. మీరే యాంగ్రీ బర్డ్. నేను కాబట్టి భరిస్తున్నాను. అది నేను అనాల్సిన మాట. అబ్బాబాబాబా, ఏం భరిస్తున్నారు? లేదులే, నువ్వే భరిస్తున్నావు. అదేంటి అలా సరెండర్ అయిపోయారు? తిక్క మనుషులతో వాదించకూడదని ఎక్కడో చదివానులే. ఏంటి అలా చూస్తున్నావు? మీరు నవ్వుతున్నప్పుడు అందంగా ఉంటారు. చాలే. అరే సిగ్గు. ఆ దేవుడు ఊపిరి పీల్చుకోలేనంత కష్టాలు ఇచ్చి కూడా ఇప్పుడేదో చల్లని చూపు చూస్తున్నాడనిపిస్తోందండి. మనం ఎన్ననుకున్నా ఎవరు ఎవరితో కలిసి బతకాలనేది ఆ దేవుడు రాసిపెట్టే ఉంటాడు అంటారు. మన పిల్లల విషయంలో అది అక్షరాలా నిజమైంది. అనుకోకుండా మధు నందుల పెళ్లి జరిగినా వాళ్ల కాపురం ఎలా ఉంటుందోనని భయపడేవాళ్ళం. కాని ఇవాళ చూడండి, అమ్మాయిని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు.
కోటీశ్వరుడయ్యుండి వేల మంది ఉద్యోగులకి యజమానయ్యుండి కూడా ఆ దర్పం కాని అహంకారం కాని చూపించకుండా సగటు భర్తలాగా మధు బ్యాగ్ని అతనే మోసుకెళ్ళాడు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో బంగారం లాంటి మొగుణ్ణిచ్చాడా ఆ దేవుడు. పుణ్యం చేసుకోవడం కాదమ్మా, తల్లిదండ్రులుగా మేము పుణ్యం చేసుకొని ఉంటేనే మధు లాంటి గొప్ప బిడ్డ పుడతారు. తన అదృష్టం బంగారం లాంటి నందు. ఆ రాత అందరికీ రాసి పెట్టుండదమ్మా. నందు అల్లుడు కావడం నిజంగా మన అదృష్టం. మన కుటుంబ స్థితిగతులకి అనుగుణంగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు. అలాగే మన పెద్దల్లుడు ప్రణయ్ వ్యాపారం చేసుకోవడానికి కూడా ఏదో సాయం చేస్తా అంటున్నాడు. అంతా కలిసొస్తుందండి. ఇంకందరం బావుంటాం. రమణి, జాలిపడి ఒక ఉద్యోగం ఇచ్చారనేది నందు పెద్ద మనసుకి నిదర్శనం. దాన్ని ఆసరాగా చేసుకొని అవతల వాళ్ళ మీద ఆధారపడి ఇంకా సాయం పొందడం దౌర్భాగ్యం. వాడు దొరికిపోయాడని ఉక్రోషమే కనిపిస్తోంది తప్ప పశ్చాత్తాపమే కనిపించట్లేదు. సరే, దీని గురించి వాదనలొద్దు. ఓసారి వెళ్ళి మీ తమ్ముడితో మాట్లాడండి. నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? తప్పు తెలుసుకొని వాడు కదా రావాలి. అబ్బా, మీరెందుకింత పంతంగా ఉన్నారు? ఇది పంతం కాదు, బాధ. వాడు తప్పు తెలుసుకొని రియలైజ్ అవ్వకపోతే వాడు జీవితంలో ఇంతకంటే దారుణంగా దిగజారిపోతాడు. సరే, అతను తప్పు తెలుసుకోకపోతే మీరైనా తెలియజేయాలి కదా. మీరేమనుకుంటున్నారో అత్తే మావయ్య ఎంత బాధపడుతున్నారో అన్నగా మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? లేదు, వాడెంతసేపు అడ్డదిడ్డంగా వాదించడంలోనే ఉంటాడు. వాడితో మాట్లాడే ప్రయోజనం లేదు. అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు. ప్లీజ్ నా కోసం వెళ్ళి మాట్లాడండి. ప్లీజ్. సరే, నువ్వు చెప్తున్నావని వెళ్ళి మాట్లాడతాను. కానీ వాడు మాట్లాడే స్పేస్ ఇవ్వడు. ఎంత చెప్పినా వాడి తప్పు తెలుసుకోడు. ఇది మాత్రం గ్యారంటీ. కావాలంటే చూడు. అబ్బా, ముందు మీరెళ్ళి మాట్లాడండి. వెళ్ళండి. ఈ టైంలో ఇతనెందుకు కాల్ చేస్తున్నాడు? హలో మూర్తి గారు, నమస్కారం. బాగున్నారా? దేవుడి దేవల్ల బ్రహ్మాండంగా ఉన్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఆల్ గుడ్. ఆల్ గుడ్ అయితే మంచిదేనండి. కానీ మీ మాటలో నాకు గుడ్ మీ ఇంట్లో లేనట్టుందే. బిజినెస్ ఒకటే కాదు కదా, ఫ్యామిలీ కూడా బాగుండాలి కదా నందుగారు. మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి. మా బిజినెస్ కంటే మా ఫ్యామిలీ ఇంకా బాగుంటుంది. చూడండి నందుగారు, వ్యాపార రీత్యా మనం పోటీదారులమైనా నాకెప్పుడు మీ ఫ్యామిలీ అంటే గౌరవం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మర్యాద, ఈ రెండు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను మీ శ్రేయోభిలాషిని. మీరు బాగుండాలనే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. ఇంతకీ ఈ టైంలో కాల్ చేశారండి? చెప్పాను కదా నందు, నేను మీ శ్రేయోభిలాషినని. మీరు బాగుంటే ఫోన్ చేసుండను. పరిస్థితి బాలేదని తెలిసే ఫోన్ చేశాను. మా పరిస్థితికి ఏంటి? ఫైనాన్షియల్గాను బిజినెస్ పరంగా కాను మీకు ఎలాంటి డోకా లేదు. కానీ పరువు ప్రతిష్టలే దెబ్బతింటున్నాయి. జాగ్రత్త పడమని చెప్పడానికే కాల్ చేశాను. మా పరువు ప్రతిష్టలకి ఏమీ డోకా లేదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నాకు ఈ విషయం తెలిసే కాల్ చేశానందు. పాపం మీ తమ్ముడు పొట్లాల కేసులో అరెస్ట్ అయ్యాడంట కదా. కింద మీద పడి మీ తమ్ముడి మీద కేసు పడకుండా తీసుకొచ్చారని కూడా తెలుసు. వ్యాపారం దెబ్బతింటే మళ్లీ పుంజుకోవచ్చు, అది పెద్ద సమస్యేం కాదు. కానీ ఒక్కసారి పరువు ప్రతిష్టలు దెబ్బతింటే చాలా కష్టం. వ్యాపారం మీద ఉన్న దృష్టి కాస్త తమ్ముడి మీద కూడా ఉండాలి కదా. అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీ తమ్ముడు ద్వారే తెలిసింది. మా తమ్ముడు ద్వారానా? మీ తమ్ముడు ద్వారా అంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్పలేదనుకో. మా అమ్మాయి గీతకి చెప్పాడు. పాపం అతన్ని బాగా హింసిస్తున్నారంట కదా. ఏంటి నందు, ఇది తప్పు కదా. ఏదో వయసుకురాడు, ఇలాంటివి ట్రై చేయాలని చేసినట్టున్నాడు. దాన్ని అర్థం చేసుకొని సరి చేసుకోవాలి, కానీ అలా బాధ పెడితే ఎలా? అయినా వ్యాపారాన్ని పట్టించుకున్నంతగా
మీ తమ్ముని కూడా ముందు నుంచి పట్టించుకొనుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. పాపం అతనికి బాధ చెప్పుకునే దిక్కు కూడా లేకుంటే నా కూతురికి ఫోన్ చేసి బాధపడ్డాడు. తప్పులు జరగడం సహజం, సరి చేసుకోవాలి. చూడండి, మీతో వ్యాపారపరమైన విషయాలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం ఉండదు. అలాంటిది మీరు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. మీ జోక్యం అనవసరం. ఏదో మీ ఫ్యామిలీ మీదున్న కన్సర్న్తో ఫోన్ చేస్తే ఇలా మాట్లాడతావేంటయ్యా? చెప్తుంటే అర్థం కావట్లేదా? మీ కన్సర్న్ మాకు అవసరం లేదు. మీ హద్దుల్లో మీరుంటే మంచిది. ఏంటయ్యా ఇలా మాట్లాడతావు? హద్దులు దాటింది మీ తమ్ముడు. మీ తమ్ముడు ఫోన్ చేసి నా కూతురికి చెప్పాడా, లేక నేనే మీ ఇంటి తలుపు తట్టి ఏం జరిగిందో తెలుసుకున్నానా? మిస్టర్ మూర్తి, ఎనఫ్. ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడారు. అసలు ముందు మీ కూతుర్ని హద్దుల్లో పెట్టుకోండి. హలో మిస్టర్, నేను నా కూతుర్ని హద్దుల్లోనే పెంచుతున్నాను, సరైన పద్ధతుల్లోనే నడిపిస్తున్నాను. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా తప్పు చేయదు నా కూతురు. మీ తమ్ముడితో స్నేహాన్ని నీలాగా నేను తప్పు పట్టను. ముందు తప్పుడు దారిలో వెళ్తున్న మీ తమ్ముడిని సరి చేసుకోవాలి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. మీతో చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిలో మెల్లేం. హద్దులు దాటి అవతల వారి విషయాల్లో జోక్యం చేసుకునే మీ కుసంస్కారాన్ని ముందు సంస్కరించుకోండి. మాకు చెప్పద్దు. నందు, ఇది కరెక్ట్ కాదమ్మా. పెట్టవా ఫోన్. సుధీర్, ఏమైందండి? ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? ఇందాక నీ మనవాణ్ణి వెనకేసుకొచ్చావు కదా, రమ్మను వాణ్ణి చెప్తాను. అర్థమైంది. ఇందాక ఈవిడి గారిని నిలదీసి అడిగానని పైకెళ్ళాక బాగా నూరి పోసి చెప్పిందన్నమాట. ఏవమ్మా, అన్నదమ్ములిద్దరూ ఐక్యమత్యంగా ఉండడం చూడలేకపోతున్నావా? అమ్మమ్మా, అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. తను నాకు నూరిపోయడం ఏంటి? వాడి మీద ప్రేమతో తన నిందించడమే పనిగా పెట్టుకున్నారు మీరు. ఆవిడకు వయసు మీద పడిందే కానీ ఎవరన్ని చెప్పినా బుద్ధి రాదు. అనండి అనండి, తండ్రి కొడుకులు కలిసి నన్నే అనండి. ఈ మహాతల్లి చేసింది మాత్రం మీకెవరికి కనిపించదు. అడగవేంటి దేవకి నువ్వు? అమ్మా, ముందు ఆ పనికి మాలిన మాటలు కట్టిపెట్టు. నందు, ఏమైందన్నా? చెప్తా, ముందు వాడిని రాని. రే సుధీర్, మళ్ళీ ఏం కొంప ముచ్చాడ్రా వాడు? మన పరువు తీయడమే కదా నాన్న వాడి పని. దయచేసి మీరిద్దరూ కాస్త ఆవేశపడకుండా ఉండండి. ఈ కోపం ఏంటి? ఈ అరుపులేంటి? నువ్వు నోరు మూసుకొనుండు, నీకేం తెలీదు. రేయ్, ఆ పొగరేంటి? ఆ నిర్లక్ష్యపు చూపేంట్రా? పిలిస్తే వెంటనే రావా? ఏ పిలవగానే పైనుండి దూకేమంటారా? వచ్చాను కదా. వెటకారంగా సమాధానం ఇస్తే పడు రాలిపోతాయి. ఏమండి, ఏంటండి ఇది? చూస్తున్నావుగా వాడి బిహేవియర్. అబ్బా, మీరాగండి. రేయ్, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏ నన్ను మాత్రం మీరు చాలా గౌరవంగా ట్రీట్ చేస్తున్నారా ఏంటి? నువ్వు గౌరవమైన పనులు చేసుంటే కదరా గౌరవం ఇవ్వడానికి. తప్పుడు వెతవా. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనొద్దని చెప్తున్నాను. నేనే తప్పు చేయలేదు. చాలే నోర్మై, నోరెత్తే ఉంటే చంపేస్తాను. బరువు తక్కువ పనిచేసిందే కాకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ముందు మీరు కాస్త నిదానంగా ఉండండి. ముందు నువ్వు నోరు మూసుకొని అవతలకెళ్ళు. నువ్వు కలగ చేసుకోకు. చెప్పరా, ఇంకా ఎన్ని రకాలుగా ఇంటి పరువు తీయాలనుకుంటున్నావు? చెప్పు. వాడు ఏం చేశాడని ఇలా చేస్తున్నావు నందు? వాడిని అడుగు, చెప్పరా. ఇంతవరకు నేను చేయనివన్నీ చేశానని కదా చెప్తున్నారు. ఇప్పుడు ఈ అవకాశం మాత్రం నాకెందుకు? తమరే చెప్పండి, ఏ దుర్మార్గం చేశాను? చూసావా వాడి పొగరు? మీకు దండం పెడతాను, దయచేసి మీరెవరూ మాట్లాడొద్దు. నందు ఏదో అంటున్నాడు కదా, తనని చెప్పని. ఏమైంది నందు? వీడు చేసిన దౌర్భాగ్యపు పనికి పోలీసులు పట్టుకెళ్తే ఈ విషయం బయటికి పొక్కకుండా కాపాడుకుంటూ వస్తుంటే వీడి ఇంటి గుట్టిని బయట పెట్టి పరువు తీసేశాడు. ఎవరికి చెప్పాడు? ఏం చెప్పాడు? ఆ ఎస్ఎన్ మూర్తి కూతురికి చెప్పాడు. ఆ మూర్తి నాకు ఫోన్ చేసి జాలు చూపిస్తూ ఎద్దేవా చేసి మాట్లాడుతున్నాడు. ఫ్రీ అడ్వైజులు ఇస్తున్నాడు. తమ్ముడిని ఎలా చూసుకోవాలో నేర్పిస్తున్నాడు. ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. పరువు ప్రతిష్టలు ఎలా నిలుపుకోవాలో తెలియజేస్తున్నాడు.
అడ్డమైన వాళ్ళ దగ్గర తల దించుకునేలా చేశాడు. రేయ్ నువ్వు మారవా నేనేం మారాలి? ఎందుకు మారాలి? నేనే తప్పు చేయలేదు, దానికి నాకే సంబంధం లేదని చెప్తున్నా. చిత్రవద చేస్తుంది మీరు, మారాల్సింది మీరు. రేయ్, అయ్యో ఇంకో నందు, మాట నాన్నకు ఎదురు చెప్పావంటే చంపేస్తాను నిన్ను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, చేతికి అందింది నోటికి అందదు. పోలీసులతో దెబ్బలు తింటూ ఎన్నాళ్ళు దొంగ బ్రతుకుతాంలే అని అక్క దగ్గరకు వస్తే ఇక్కడ బానిస బ్రతుకైపోయింది. గూఢచారులో పనిచేయాలని తీసుకొచ్చి ఆఫీసులో బాయ్గా పడేశారు. రోజు షేర్ ఆటో, అక్కడ నుంచి నటరాజ్ సర్వీసు, నడవలేక చచ్చిపోతున్నాను. ఆఫీస్కెళ్తే ప్రతివాడు ఆడేసుకుంటాం వాడేసుకుంటాం తప్ప మనకు ఉపయోగపడేవాడు ఒక్కడూ లేడు. అమ్మా ఒరే ఆంబోతు వెదవా, రే ఆగ్రా. ఈ నికృష్టుడా, నేను ఇంకెవడో అనుకున్నాను. ఏయ్ ఏంటి వేషాలు? యూత్ అంతేనమ్మా. యూతా? ఇయ్యా. నువ్వు నేనే చెప్పుకోవాలి యూత్ అని. హే యూజ్లెస్ ఫెలో, డిమోటివేట్ చేయకు. అయినా పొద్దున్నే నీతో సోళ్ళేంటి? ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి. బాయ్. అదే రూతర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వా? పెట్రోల్ వేయిస్తావా? పెట్రోలా? ఆ డబ్బులే ఉంటే ఆటోలో వెళ్తాను కదా. సర్లే ఎక్కు. పొద్దున్నే ఒక పెద్దానికి సాయం చేసినట్టుంటుంది. ఇదిగో నువ్వు పెద్ద ఆయన గిద్దాయన అంటే బాగో చెప్తున్నాను. నిన్న కూడా ఇలాగే చేశావు. అలక్కరా బాబు, చూడలేక చేస్తున్నా. దా ఎక్కు. నీ వెనకే కూర్చుని నీకు వెన్నుపోటు పడవాలి. ఈ ఫీట్లు మనకు అవసరమా? నీకు అవసరం లేదు పెద్దాయనా, నాకు అవసరం. యూత్ కదా. ఇదిగో మళ్ళీ నువ్వు. యూత్ అంటే ఇలాగే ఉంటుందమ్మా. తీసేసే ఏజే ఇది. కర్మరా. ఏయ్ ఇక్కడ ఆపావేంటి? పులిహోర కొందామని. బాబు ఒక పులిహోర. వీడి పిసినారతనం పాడుగాను, సరిగ్గా టిఫిన్ కూడా తినేలా లేడు. పులిహారతో సరిపెట్టేస్తున్నాడు. ఎంత బాబు? 20 రూపాయలు సార్. బాబు కోటి, తినుకో 20 ఇవ్వు చెప్తా. తర్వాత తిరిగిచ్చేయాలి మరి. ఇస్తా, ఇవ్వు. ఏంటి తిరిగిచ్చేది? లెక్క సరిపోయింది. లెక్క సరిపడమేంటి? నిన్న ఆఫీస్లో కింద పడ్డ 10 రూపాయలు నొక్కేసావుగా, అది నాదే. ఇంకో 10 ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చినందుకు. దుర్మార్గం, లిఫ్ట్ కూడా 10? ఫ్రీ సర్వీస్ కి మర్యాద లేదురా బాబు. నథింగ్ ఇస్ ఫ్రీ. సర్లే పద. అయ్యగారు మరీ ఓవర్ చేస్తున్నారు. ఏదో తొందరపడి నోరు జారితే అలా సర్దుకుపోదామని నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నా కూడా నేనేదో ఆయన్ని హర్ట్ చేసినట్టు బెట్టు చేస్తున్నారు. అసలు తల తిప్పి కూడా చూడరా? చూద్దాం ఎంతసేపు ఇలా సాధిస్తారు. విసిగించడమేనా నీ పని? అవును, తమరికి అదే కదా పని. ఎవరు విసిగిస్తోంది? నువ్వా నేనా? మీరే. నేను నోరు మూసుకొని సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాను, నువ్వే విసిగిస్తున్నావు. నేనే విసిగించాను? నాకు సైలెంట్ గా ఉండాలనుంది, పాటలు పెట్టి విసిగిస్తున్నావు. హలో, మీరు సైలెంట్ గా ఉండాలనుకుంటే ఉండండి, అందుకని నేను పాటలు పెట్టుకోకూడదంటే ఎలా? సైలెంట్ గా ఉండాలంటే మాట్లాడకుండా కాదు, ఏ గోల లేకుండా ఉండాలి. గోల చేస్తుంది మీరు అనేది మాత్రం నన్నా? ఇంకా ఆర్గ్యూ చేసి చిరాకు తెప్పించుకో. మొదలు పెట్టింది మీరు, నేను కాదు. నాకొస్తున్న కోపానికి కొత్తగా రావడం ఏంటి? నిన్నటి నుండి నాట్యం చేస్తూనే ఉన్నారుగా. అది మామూలు నాట్యం కాదు, నాగిని డాన్స్. ఒకటే బుసులు చూస్తున్నాం ఇక్కడ. నాట్యం చేస్తుంది నేను కాదు, నువ్వు. చనువిచ్చాను కదా అని నెత్తినెక్కి నాట్యం చేస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి బాబు? చనువు ఇచ్చేసారంట. చనువు
ఈ చనువు ఇచ్చి చంకనెక్కించుకొని ఏదో ముద్దు చేస్తున్నట్టు బిల్డప్. ఎక్కించుకుంటాను చంకన, నీకంత సీన్ లేదు. ఇదిగో సీన్ లేదు గీన్ లేదు అంటే బాగా చెప్తున్నా. అంటాను, నీకంత సీన్ లేదు. ఆ, ఇక్కడ మేం కూడా మీ చంకనెక్కాలని మోజుపడి వెయిట్ చేయడం లేదు ఇక్కడ. ఆపు, లొడలోడ వాక్కు, ఊరికే టార్చర్ పెడుతున్నావు. ఆ, మేం వాగి టార్చర్ పెడతాము, మీరు సైలెంట్ గానే టార్చర్ పెడుతున్నారుగా. సైలెంట్ గా ఉండమనడానికి ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఇంకెలా ఉంటారు సైలెంట్? నీతో మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. మాట్లాడకండి, నేనేమైనా బ్రతంలాడుతున్నానా ఏంటి? ఇక మాట్లాడుకో, ఇదే లాస్ట్ మాట. ఓకే మాట్లాడకన్నానా? ఓకే చెప్పామండి. ఇది మరీ బాగుంది, ఓకే కూడా చెప్పకూడదంట. నో నో చెప్పలేదు, ఓకేనే చెప్పాను. I said don't say okay, just shut up. కోపం వస్తే కాన్వెంట్ కి వెళ్ళిపోతారు, ఒక్కటే ఇంగ్లీష్. దయచేసి తమరు నోరు మూస్తారా? అబ్బా, తెలుగుకి ఈ అదృష్టం వచ్చిందిరా బాబు. అసలు ఇంకొక మాట మాట్లాడుకు చెప్తున్నా. ఓకే నాతో ఒక్క మాట మాట్లాడడం గాని, నన్ను కన్నెత్తి చూడడం గాని చేయకూడదు. మరి మీరు నన్ను చూస్తూ ఉంటారా? నిన్నెవడు చూస్తాడు? హలో, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను కాలేజ్ చదువుకునేటప్పుడు మామూలుగా ఉండేది కాదు నా ఫాలోయింగ్. టేస్ట్లెస్ ఫెలోస్. దిస్ ఇస్ టూ మచ్. నేను అందంగా లేనా? ఎంతమంది లెటర్స్ ఇచ్చేవాళ్ళు తెలుసా నాకు? నువ్వే చెప్పుకోవాలి గొప్పలు. అయినా నాతో మాట్లాడద్దు, నన్ను చూడొద్దు అని చెప్పానుగా. వద్దంటే మొదలెట్టింది మీరు, మళ్ళీ నన్ను అంటున్నారా? ఇదే ఫైనల్. నాతో మాట్లాడుకు, నన్ను చూడకు. నేను ఇదే ఫైనల్. ఇక మాట్లాడినా చూసినా నాకు సిగ్గుండాలి. హలో హలో, పులిహోర పొట్లం తీసుకొస్తూ ఏదో బిర్యానీ పొట్లం తెస్తున్నట్టు ఈ స్టైల్ నాకు అవసరమా? పూర్ ఫెలో, పులిహోర పవర్ తెలియక బాగుతున్నావు. కొన్నిసార్లు బిర్యానీ కంటే పులిహోరే పవర్ఫుల్ అని కొద్ది క్షణాల్లో నువ్వే తెలుసుకుంటావు. వీడికి ఏమైనా పిచ్చా? పువ్వుని తీసుకుని చెవులో పెట్టుకుంటాడు ఏంటో. సంపు సాంప్రదాయని గారు, శుభోదయం సాంప్రదాయని. శుభోదయం. ఏంటి గుడ్ మార్నింగ్ నుంచి అచ్చ తెలుగులోకి వచ్చారు? వారానికి ఒక పూటైనా అచ్చ తెలుగులో మాట్లాడదామని చిన్న ప్రయత్నం. అవునా, చాలా సంతోషం. మీ ప్రయత్నం బాగుంది. కృతజ్ఞతలు దేవి. దేవియా? మేడంని అమ్మా అని తర్జమా చేస్తే బాగోదని దేవి అన్నాను. అసలు ఇవాళ గుడికెళ్ళి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మొక్కుతుంటే మీరే గుర్తుకొచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా మునుపట్లాగే మీ జాబ్ మీరు చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఏదైనా ప్రాబ్లం ఉంటే రూదర్కి చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. రూదర్, వెళ్ళి జాయినింగ్ లెటర్ ఇప్పించు. అలాగే సార్. మేడం మీరు రండి. థ్యాంక్ యూ. వెట్టకారం అయింది, నేనేంటో చెప్తా. ఇతన్ని కలవమన్నాను కదా, మెసేజ్ చేశాడేంటి? గుడ్ మార్నింగ్ బ్రదర్.
వర్క్లో బిజీగా ఉంటారని మెసేజ్ చేశాను. సారీ. నేను మిమ్మల్ని కలవమన్నాను కదా. ఆఫీస్ బయట ఉన్నా బ్రదర్. లోపలికి రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను బ్రదర్. ప్రణయ్, నేను ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఎందుకు ఆఫీస్లోకి వచ్చావు? నేను వెళ్దామని బైక్ స్టార్ట్ చేస్తున్నాను, కానీ నా బైక్ ఎంతకీ స్టార్ట్ అవ్వలేదు. ఇంతలోనే నందుగారు కాల్ చేసి లోపలికి రమ్మన్నారు. ఏందో నువ్వు బయట ఉన్నావని ఆయనకి ఎలా తెలుసు? నిన్నెందుకు కాల్ చేసి పిలుస్తారు? అంటే ఏంటి? నేను చెప్పేది నమ్మడం లేదా నువ్వు? కొన్ని విషయాల్లో నమ్మలేకపోతున్నాను. దయచేసి ఇలా మాట్లాడి హర్ట్ చేయకిందు. అవును ప్రణయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నందు గారిని కలవకూడదని ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చేంత వరకు చెప్తూనే ఉన్నాను. నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేస్తావని. అసలు నిన్ను డ్రాప్ చేయడానికి కూడా రావద్దన్నాను. డ్రాప్ చేయడానికి బలవంతంగా తీసుకొచ్చి నేను ఏదైతే వద్దన్నానో అది చేయడానికి ప్రయత్నిస్తున్నావు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటే నాకేమైనా పిచ్చా? ఇప్పుడు నేను నందు గారిని కలవకుండా వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది. ఫోన్ చేసి లోపలికి రమ్మని చెప్పిన మనిషిని కలవకుండా వెళ్తే నాకు పొగరు అనుకోరు. రేపు నేను మళ్ళీ ఎదురుపడినప్పుడు ఏం సమాధానం చెప్పాలి? మళ్ళీ అదే అంటావు? అసలు నందు గారు బయటున్న నీకు ఎందుకు ఫోన్ చేస్తారు? ఎందుకు ఫోన్ చేశారంటే నేను బయట ఉండడం ఆయన సీసీటీవీలో చూశారంట. ఆఫీస్ దాకా వచ్చి అట్నుంచటే వెళ్ళిపోతావేంటి అని లోపలికి రమ్మని ఫోన్ చేశారు. నేను నమ్మను. నిన్ను ఇప్పుడు నమ్మించాలంటే ఏం చేయాలి? సరే, ఇద్దరం వెళ్ళి ఆయన అడుగుదాం. ఆయన నాకు ఫోన్ చేశారో లేదో నీకే తెలుస్తుంది. సార్, ఇందు హస్బెండ్ ప్రణయ్ నా కోసం వచ్చాడు. నా క్యాబిన్ ఏదో తెలియక ఇబ్బంది పడుతున్నాడేమో. వెళ్ళి నా క్యాబిన్కి తీసుకురండి. అలాగే సార్. ఆయన ఇప్పుడు ఏం చేయమంటావు ఇందు? వెళ్ళి అతన్ని కలవమంటావా, వెళ్ళిపోమంటావా? చికాకు తెప్పిస్తున్నావు ప్రణయ్ నువ్వు. ఇందు ప్రణయ్, హాయ్ కోటి గారు. మా అల్లుడిని కలవడానికి వచ్చారంట కదా, క్యాబిన్ తెలియక ఇబ్బంది పడుతున్నారని నన్ను తీసుకురమ్మన్నారు. రండి. విన్నావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా? ఒక్క నిమిషంలో వచ్చేస్తారు. ఆ, చూడు ప్రణయ్, ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన సహాయాన్ని అడగకూడదు. అది గుర్తుపెట్టుకో. చిచి, నేనెందుకు అడుగుతాను? వెళ్ళి పలకరించి థ్యాంక్స్ చెప్పొచ్చేస్తాను. వెళ్ళి వెంటనే వచ్చేయ్. నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఇందు. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. అయ్యో పర్వాలేదు బ్రదర్. మాట్లాడాలి కదా, కూర్చోండి. కూర్చోండి. ఇంకా వెళ్ళొచ్చు. అలాగే సార్. చెప్పండి. చెప్పడానికి ఏముంది బ్రదర్, ఎందుకు ఈ జాబ్ ఇచ్చారు? థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడుతుంది మీ గురించి. నిన్న చెప్పాను కదా, మీ బిజినెస్కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాను, ఆఫీస్కి వచ్చి కలవండి అని. అంటే అది ఏంటంటే, చూడు ప్రణయ్, ఇందుకి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మా తమ్ముడి కేసుని మీ నెత్తిన వేసుకున్నానని అన్నారు. కానీ నాకది ఇష్టం లేదు. మీరు చేసిన పనికి ఏదో ఒక రూపేణా మీ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి, ఎంత కావాలి? అదేం వద్దండి. అయ్యో, ఇది నేనేమి హెల్ప్ చేస్తున్నానని అనుకోవద్దు, రుణం తీర్చుకోవడానికే చెప్తున్నాను. అయ్యో వద్దు బ్రదర్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బ్రదర్కి బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటా. అంతగా ఇబ్బంది పడుతున్న మనిషిని ఫోర్స్ చేయకండి సార్, వదిలేయండి. రే, నువ్వు ఊరుకో. నువ్వు చెప్పు ప్రణయ్. అయ్యో బ్రో, మీరు నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నారు.
కాదంటే మళ్ళీ మీరు హర్ట్ అయ్యేలా ఉన్నారు. ఒక 5,000 అడగడానికి అంత మొహమాట పడతారేంటండి? సార్ ఇచ్చేయండి. ఇది నా పర్సనల్ చెక్. 5,000 చెక్ ఎందుకు సార్? క్యాష్ ఇచ్చేయండి. నువ్వు నోర్ముయ్. ప్రణయ్, 5 లక్షలు రాశాను, తీసుకో. ఏంటో బాగా మొహమాట పెట్టేస్తున్నాను బ్రదర్. తీసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. బిజినెస్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ కేసుల ఖర్చు కూడా పూర్తిగా నేనే చూసుకుంటాను. ఓకే బ్రదర్. బ్రదర్, నేను ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నానో అడగకుండానే 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చారు. మీ బిజినెస్కి మరీ ఎక్కువైపోతుందేమో. రూతర్, ఏం బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి అనేది మీ ప్రాబ్లం. నాకు అనవసరమైన విషయాలు తెలుసుకోవటం కానీ అడగకుండానే అడ్వైజులు ఇవ్వటం కానీ నాకు ఇష్టం ఉండదు. సూపర్ బ్రదర్, నేను ఇదే ఫాలో అవుతాను. మరి వెళ్ళిరానా బ్రదర్? మంచిది. థ్యాంక్ యూ బ్రదర్. అసలు ఈ అమ్మాయి ఎందుకు టెన్షన్ పడుతుంది? వాడు నందుని కలవడానికి ఎందుకు వచ్చాడు? ఏమీ తోచడం లేదే. ఏంటి ప్రణయ్ ఇది? నేనేం చెప్పాను, నువ్వేం చేసుకొచ్చావు? 5 లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చావేంటి? 5 లక్షలు చెక్కా? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.